మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మందికి 55,54,000 రూపాయల చెక్కులు మీకు అందజేయడం జరుగుతాం. ఇప్పటి వరకు ఒక మన సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 10,000 మందికి 35 కోట్ల రూపాయల సీఎం 10,000 కుటుంబాలకు సాయం చేస్తాం. ఇవాళ 234 కుటుంబాలకు ఇస్తాం. ఇటువంటి ఎంతమందికి ఇస్తాం? 10,000 మందికి 35 కోట్ల రూపాయలు వృత్తాపత్రిగా ఏదో ప్రైవేట్ ఆసుపత్రుల్లో అప్పులు తెచ్చో ఆ నిమిషానికి ఆపద పడితే ఖర్చు పెట్టుకున్న ఏదైనా కొంత సాయం చేయాలంటే ఇవి 35 కోట్ల రూపాయలు వివిధ సందర్భాల్లో ప్రభుత్వం నుండి మన సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు 10,000 మందికి సాయం చేశారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎన్నో రకాలుగా మన కార్యక్రమాలు చేశాం. ప్రభుత్వ పరంగా చేశాం. అదేవిధంగా దాతల సహకారంతో మరి ప్రత్యక్షంగా నేను కూడా కొంత హెల్ప్ చేశాను. 10వ తరగతి పరీక్షల్లో అద్భుత విజయం రావాలని పిల్లలకు సొంత డబ్బులతో టిఫిన్ పెట్టించి పిల్లల్ని చదివించి రాష్ట్రంలోనే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రసాద్ ఐ హాస్పిటల్ తెచ్చి సిద్దిపేటలో పెడితే కొన్ని వేల మందికి ఫ్రీగా హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా సిద్దిపేటలో ఉచిత కంటి పరీక్షలు, కంటి సర్జరీలు, ఆపరేషన్ ప్రజలకు మేలు అవుతున్నారు. ఆ రకంగా మనం ఒక బీ ఫార్మసీ కాలేజ్ ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి ఒక బీ ఫార్మసీ కాలేజ్ తెచ్చి సిద్దిపేటలో పెడితే ఎంతో మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం వచ్చింది. అప్పుడే పుట్టిన పిల్లలకు గుండె ఆపరేషన్ చేయాలంటే సత్యసాయి బాబా ట్రస్ట్ నుంచి మధుసూదన్ సాయి గారి సహకారంతో ఇక్కడే కొండపాకలో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ల వయసు ఉండే పిల్లలకు కూడా గుండెకు రంధ్రాలు పడితే ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ చేస్తే వృద్ధాశ్రమాలు తెచ్చారు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. సిద్దిపేట జిల్లా సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ వచ్చింది, సిద్దిపేటకు రైలు వచ్చింది, సిద్దిపేటలో నేషనల్ హైవేస్ జాతీయ రహదారులు తెచ్చారు, గోదావరి జలాలు తెచ్చారు. ఇటు పోతే రంగనాయక సాగర్, అటుపోతే మల్లన్న సాగర్. ఎటు చూసినా 2,000 కుంటలే సముద్రంలో గోదావరి నీళ్లు తెచ్చి 1,00,000 ఎకరాల సిద్దిపేటలో సాగు తెచ్చారు. కాలేదా చూడాల్సిన అవసరం లేదు. గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాంతం ద్వారా తెచ్చి వానకాలం 1,00,000 ఎకరాలు, యాసంగి పంట 1,00,000 ఎకరాల పంట పెట్టి సిద్దిపేట చేసినాం. ఇంత మంచిగా జరిగి